సరే. అందరూ ఉన్నాయో లేదో కూడా తెలీదంటున్నారు గదా! కరెక్ట్. సో, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి ఈమెకి అని అనుమానించడానికి ఎక్స్‌టర్నల్‌గా గానీ, ఇతర ఏమున్నాయి మేడం రీజన్స్? అన్‌ఫార్చునేట్‌గా వీళ్ళకి చూసి ఫైబ్రాయిడ్ ఉంది అని మనం గెస్ చెప్పలేము. చేయలేం. ఓకే. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పీరియడ్సే. పీరియడ్‌లో హెవీ బ్లీడింగ్ వస్తుంది లేదా పీరియడ్‌లో పెయిన్ బాగా వస్తుంది అంటే ఫైబ్రాయిడ్ ఉంది అన్న ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓహ్! అది కూడా ముందు పీరియడ్స్ నార్మల్‌గా ఉండి, పెద్ద మనిషి అయినప్పుడంతా కొన్నేళ్ళు పెళ్ళయి పిల్లలు పుట్టే వరకు నార్మల్‌గా ఉండి, లాస్ట్ 1 ఇయర్ నుంచి, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇట్లా అవుతుంది మేడం. ఈ హ్మ్. పీరియడ్‌లో మేము చేంజ్ అబ్జర్వ్ చేశాము అంటే ఐదర్ ఫైబ్రాయిడ్ లేదా లైనింగ్‌లో పాలిప్ అనింది మనం సస్పెక్ట్ చేస్తాం. ఓకే. కానీ చూసి మనిషిని దాన్ని బట్టి అయితే చెప్పలేం. సెకండ్ ఏంటి ఉండొచ్చు అంటే కొంతమంది పొట్ట ఫాస్ట్‌గా పెరుగుతుంది మేడం అని వస్తా ఉంటారు. హ్మ్. చాలా సన్నగా ఉంటాం మేము మామూలుగా, కానీ ఆ! పొట్ట మాత్రం ఫాస్ట్‌గా పెరుగుతుంది. ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. పొట్ట మేము చూసినప్పుడు అప్పుడు మనకి గడ్డ తెలుస్తుంది గర్భసంచిలో. సో అచ్చా! ఈ 2 సిట్యుయేషన్స్‌లో మాత్రం ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని గెస్ చేయొచ్చు. బట్ మిగిలిన వాళ్ళకి మాత్రం సింప్టమ్స్ లేని వాళ్ళకి మాత్రం హ్మ్. ఏదో చెప్పడం ఒక కష్టం. రీజన్ కోసం స్కాన్ చేస్తే తప్ప మనం ఫైబ్రాయిడ్స్‌ని గుర్తించలేం. ఓకే. రైట్ మ్యామ్. సో, మేజర్‌గా పీరియడ్స్ టైమ్‌లో బ్లడ్ రావడం ద్వారానే తెలుస్తుందని చెప్పారు. తెలుస్తుంది మేజర్‌గా. మేజర్‌గా. సో, అంటే పెయిన్, ఈ బ్లడ్ ఎట్లాంటి మార్పులొస్తాయి అసలు? అంటే పీరియడ్స్‌లో? ముందంతా నార్మల్‌గా 3, 4 ప్యాడ్స్ అవ్వడం, ఎప్పుడు గడ్డలు పడకపోవడం, పీరియడ్స్ అంతా నార్మల్‌గా ఉండడం, పెయిన్ ఎక్కువ లేకుండా ఉండడం. ఓకే. పెయిన్ ఉన్న మెడిసిన్‌తో మేనేజబుల్‌గా ఉండి అట్లా ఉన్నవాళ్ళు ఇప్పుడు సడెన్‌గా ఒక 6 మంత్స్ నుంచి లేదా 1 ఇయర్ నుంచి హ్మ్. మరీ ఎక్కువ ఫ్లో అయిపోతుంది. గడ్డలు పడుతున్నాయి. ఎక్కువ వీక్‌నెస్ అనిపిస్తుంది మాకు. పీరియడ్ హ్మ్. టైంలో భరించలేని పెయిన్ వస్తుంది. ఇటువంటి సింప్టమ్స్‌తో ఉన్నారు అంటే ప్రాబబ్లీ ఫైబ్రాయిడ్ ఉంది. ఓహ్! ఇదే గర్భసంచి ద్వారం మీద ఫైబ్రాయిడ్ కూడా ఉంటుంది కొంతమందికి. ఓకే. ఆ ద్వారం మీద ఉన్న వాళ్ళకైతే పీరియడ్స్‌కి మధ్యలో ఇర్రెగ్యులర్‌గా బ్లీడింగ్ అవ్వడం, ఓకే. తర్వాత భర్తతో కలిసాక బ్లీడింగ్ అవ్వడం, ఇటువంటి ఓకే. సింప్టమ్స్ తెల్ల బట్ట ఎక్కువ అవ్వడం లాంటివి కూడా కొంచెం ప్రెజెంట్ అవ్వచ్చు ద్వారం మీద ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళకైతే. ఓకే. ఓకే. కొంతమంది మరీ ఎక్స్‌ట్రీమ్ సైజెస్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అంటే 20 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఆ! అండ్ గర్భసంచి ద్వారం చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ యూరిన్ బ్యాగ్ నుంచి కిడ్నీస్‌కెళ్ళే పైప్స్ బ్లాక్ అయిపోయి వస్తారు వాళ్ళు. ఓకే. సో ఫైబ్రాయిడ్ ఎంత పెద్దగా ఉందంటే ఆ పక్కనుండే యూరిన్ సంచికి సంబంధించిన పైప్‌ని మీద ప్రెషర్ పెట్టి దానివల్ల కిడ్నీస్‌తో పెయిన్‌తో కూడా మనకి ప్రెజెంట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఓహ్! మరీ పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి యూరిన్ పైప్ అంటే యూరిన్ పోసే దారి కూడా బ్లాక్ అయ్యి యూరిన్‌కి వెళ్ళలేక కూడా కొంతమంది వస్తుంటారు. అబ్బబ్బబ్బా! సో బాగా పెద్ద సైజ్ ఉన్న వాళ్ళకి వీటిని అబ్స్ట్రక్టివ్ సింప్టమ్స్ అంటాం. అంటే ఇది ఎంత ఓకే. పెద్దగా ఉందంటే పక్కన ఆర్గన్స్ మీద ప్రెషర్ పెట్టేసి యూరిన్ వెళ్ళలేకపోవడం, మోషన్ వెళ్ళలేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు. రైట్. దీనికి ఇది కనిపెట్టడానికి ఏమేమి టెస్టులున్నాయి మ్యామ్? అన్నిట్లికన్నా ఇంపార్టెంట్ మనం ఫస్ట్ హిస్టరీలో అస్యూమ్ చేసుకుంటాం ప్రాబబ్లీ అయ్యుండొచ్చు అని. పెద్దగా ఉన్న ఫైబ్రాయిడ్స్ అంటే ఎస్పెషల్లీ 7, 8 సెంటీమీటర్స్ కన్నా మినిమమ్ పెద్దగా ఉంటే ఓకే. మనకి టమ్మీ మించి ఫీల్ అవ్వచ్చు. కొంతవరకు అచ్చచ్చ! తెలుస్తాయి. ఓకే. బట్ ఎనీ ఫైబ్రాయిడ్ 3, 4 సెంటీమీటర్లు యూజువల్లీ 5 సెంటీమీటర్ల వరకు పొట్ట మించి తెలీదు. ఓకే. హిస్టరీలో సస్పెక్ట్ చేసి స్కానింగ్ చేసుకోవాలి. ఓకే. పెల్విక్ స్కాన్ అంటాం. పెల్విక్ స్కాన్‌లో మనకు గర్భసంచి ఎలా ఉంది, ట్యూబ్స్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఓకే. గర్భసంచి ద్వారం ఎలా ఉందని బ్రీఫ్‌గా ఐడియా వచ్చేస్తుంది. ఓకే. సో ఫైబ్రాయిడ్స్‌లో ఇంకా డీటెయిల్స్ అంటే అది ఏ ప్లేస్‌లో ఉంది, గర్భసంచి లైనింగ్‌కి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా, ఒకటుందా, చాలా ఉన్నాయా అన్న డౌట్ ఉంటే మాత్రం స్కానింగ్ కన్నా కూడా సీటీ గాని, ఎంఆర్ఐ స్కాన్. అచ్చా! ఎంఆర్ఐ స్కాన్ అనేది బెటర్. ఎందుకంటే మనకు అల్ట్రాసౌండ్ స్కాన్‌లో పొట్ట మించి చేస్తారు. హ్మ్. అది అల్ట్రాసౌండ్ అంటే సౌండ్ వేవ్స్‌తో చేసేది. అవును. కొద్దిగా పొట్ట మీద ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి క్లియర్‌గా తెలీదు. ఇమేజెస్, పిక్చర్స్ తెలీదు. అచ్చచ్చ! ఫైబ్రాయిడ్ ఉందని తెలుస్తది. బట్ ఎన్నున్నాయో తెలీదు. చిన్నవున్నాయి. 5 1 సెంటీమీటర్ కన్నా తక్కువ మిస్ అయిపోతా ఉంటాం. అవును. సో ఎస్పెషల్లీ సర్జరీకెళ్ళాలనుకున్నోళ్ళకి ఫైబ్రాయిడ్ తీసాక మళ్ళీ మిగిలినవి పెరుగుతాయి కదా! సో ఆ ఫియర్ తోటి బిఫోర్ సర్జరీ ఎంఆర్ఐ ఒకటి చేయించేసుకుంటే ఓకే. మనకి ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా, ఒకటి కాకుండా చుట్టుపక్కల ఉన్న కీలకమైన ఆర్గన్స్‌ని ఏమైనా ప్రెషర్ పెడుతున్నాయా? అంటే మనం ఆపరేషన్ చేసేప్పుడు అవును. వాటికి మనం దెబ్బ తగలకుండా జాగ్రత్తగా చేయాలి. సో ఓకే. అవన్నీ వివరాలు కూడా మనకి ఎంఆర్ఐలో అయితే బాగా తెలుస్తాయి. ఓకే. మ్యామ్, చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే ఫైబ్రాయిడ్స్ వచ్చిందంటే ఆపరేషన్ చేయాల్సిందే అని హ్మ్. 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 చాలా మందికి ఒక నమ్మకం గూడా. హ్మ్. హ్మ్. నిజంగా అంతేనా? లేదంటే మెడిసిన్స్‌తో కూడా లేదండి. తగ్గించొచ్చా? నిజంగా అంతే కాదు. ఫైబ్రాయిడ్స్‌లో చిన్న ఫైబ్రాయిడ్స్ 2, 3 సెంటీమీటర్స్ ఆర్ 4 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ వరకు లోపల లైనింగ్ ఏదైతే ఉందో, ఆ లైనింగ్ అలాగే మెయింటైన్ అయ్యి ఉంటే అంటే కొన్ని ఫైబ్రాయిడ్స్ వల్ల ఏమవుతుంది, గర్భసంచిలో లైనింగ్ డిస్టార్ట్ అయిపోతది. ఓకే. అంటే దారి అనింది ఇట్లా మెలికలు తిరిగినట్టుగా అయిపోతుంది. సో ఓకే. అట్లా డిస్టార్ట్ అయిపోయి ఉంటే అంటే గర్భసంచిలో లైనింగ్ ఫైబ్రాయిడ్ వల్ల ఉండాల్సినట్టు కాకుండా ఇట్లా తిరిగిపోయి ఉంటే వాళ్ళకి మాత్రం మనం మెడికల్ మెథడ్స్ లేదా మెరీనా అన్న హార్మోన్ డివైస్ వేసినా పెద్దగా పనిచేయదు. సో అచ్చా! పెద్దగా ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ పనిచేయని వాళ్ళకి సర్జరీస్.
అచ్చా. మరి చిన్నగా ఉన్న వాళ్ళంటే 2-3 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ ఉండి దానివల్ల సిమ్టమ్స్ ఉన్నాయి. బట్ అధికంగా సిమ్టమ్స్ లేకుండా లేదా మరీ టూ మచ్ ప్రాబ్లమ్ అదే ఫేస్ అదే. చేయని వాళ్ళందరికీ మనం ఫస్ట్ ఏమి ఇస్తాం? మెడిసిన్సే ఇస్తాం. అవును. అంటే ఫస్ట్ ఇచ్చే మెడిసిన్స్ ఏముంటాయంటే కొంచెం బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ పెరిగే మెడిసిన్స్ ఇస్తాం. సో దట్ ప్రెగ్నెన్సీలో పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ అధికంగా అవుతున్నా బ్లీడింగ్ ఏ మేజర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అయ్యేవిస్తే బ్లీడింగ్ అనేది తగ్గుతుంది. సో సిమ్టమాటిక్గా బెటర్ ఉంటారు. కొంతమందికి పెయిన్ ఉన్న వాళ్ళకి పెయిన్కి సంబంధించిన మెడికేషన్ ఇస్తాం. ఓకే. ఇవి ఓన్లీ సిమ్టమ్ కంట్రోలే, ఫైబ్రాయిడ్ కంట్రోల్ కాదు. కాదు. దీనికి రెస్పాండ్ అవుతున్నారా లేదా 1-2 నెలలు చూసి దానికి రెస్పాండ్ కాకపోతే మనం హార్మోన్ యాడ్ చేస్తాం బయట నుంచి, ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ లేదా ఓన్లీ ప్రొజెస్ట్రాన్. ఓకే. ఎందుకంటే ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ టుగెదర్ యాడ్ చేసినప్పుడు న్యాచురల్గా మన బాడీలో అయ్యే హార్మోనల్ సైకిల్ని ఆపేస్తుంది. సో న్యాచురల్గా హార్మోనల్ సైకిల్ ఆపేస్తే ఇంకా ఫైబ్రాయిడ్ అనేది పెరగకుండా ఉంటుంది. అంటే ఇవి కరిగిపోవడానికి ఏం లేదా మేడం? అంటే వీటితోటి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సార్. తగ్గుతాయా? ఎంత ఛాన్సెస్ అంటే 40-50%, 100% కాదనమాట. కాదు. ఇంకా తర్వాత ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అని ఇస్తాం, దానికి కూడా 40-50%. ఓకే. ఇవన్నీ కూడా 3 to 6 months ట్రై చేయొచ్చు. ఓకే. చేసి మనం స్కాన్ చేసుకుని పేషెంట్ సిమ్టమ్ ఎలా ఉంది, స్కాన్ లో ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది చూసుకోవచ్చు. ఓకే. ఒకవేళ ఇంప్రూవ్మెంట్ లేదు సిమ్టమాటికల్లీ అంటే నెక్స్ట్ మెరీనా అంటే టీ షేప్డ్ కాపర్ టీ లాగా ఇంత అచ్చా. చిన్న డివైస్ ఉంటుంది, దాంట్లోనే హార్మోన్ ఉంటుంది. ఓకే. ఆ డివైస్ ని గర్భసంచిలో వేసేస్తే అది 7 ఏళ్ళు వదిలేయచ్చు లోపల. అది వేసిన వాళ్ళు 4లో 3కి ఫైబ్రాయిడ్స్ ని ఐదర్ తగ్గిస్తుంది లేదా పెరగకుండా ఆపుతుంది. ఓ. 7 years పనిచేస్తుంది. కానీ అచ్చా. 4లో ఒకరికి అది పనిచేయదు. ఆ. ఈ 4లో 3కి ఎవరికైతే పనిచేస్తుందో వాళ్ళకి ఆ సైజ్ అంతేనా ఉండిపోతాయి, తగ్గనన్నా తగ్గుతాయి. సో ఈ ఓకే. తగ్గడం అంటే ర్యాపిడ్గా తగ్గదు సార్. 3-4 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళకి మెరీనా వేసి మనం 1 year తర్వాత ఫాలో అప్ చేస్తే ఒక 0.5 సెంటీమీటర్ తగ్గుద్ది. అంతే. అంటే 3 నుంచి 2కి వస్తుంది. ఓకే. అంటే తగ్గేది స్లోగా తగ్గుతుంది లేదా అచ్చా, అచ్చా. పెరగకుండా అయినా ఆపుతుంది. ఓ. కానీ 3 సెంటీమీటర్స్ ఉన్న ఫైబ్రాయిడ్స్ ఇప్పుడు కనిపించకుండా 6 నెలల తర్వాత అయిపోవడం లాంటిది అయితే యూజువల్గా ఉండవు. ఉండదు. అంటే వీళ్ళకి సర్జరీ పడకుండా మనం కొంచెం టైం ఇస్తున్నాం. సో అంతే. దాట్ వాళ్ళకి మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయే టైం వరకు మనం లాగగలిగితే ఓకే. పీరియడ్స్ ఆగిపోయాక హార్మోన్స్ అనేవి ఫుల్గా ఆగిపోతాయి కాబట్టి అప్పుడు ష్రింక్ అవుతాయి ఫైబ్రాయిడ్స్. అచ్చా, అచ్చా. పీరియడ్స్ మెనోపాజ్ వచ్చాక అప్పుడు ష్రింక్ అవ్వడం కొంచెం ర్యాపిడ్గా ష్రింక్ అవుతాయి. ఓకే. మెనోపాజ్ తర్వాత కూడా ష్రింక్ అవ్వట్లేదు అంటే కొన్ని ఫైబ్రాయిడ్స్ క్యాల్సిఫై అయిపోతాయి. క్యాల్సిఫై అయిపోవడం అంటే మనకి బోన్లో ఎలా కాల్షియం డిపాజిట్ అయ్యి బోన్ అయిపోద్ది, అలా ఫైబ్రాయిడ్లో కూడా చిన్న చిన్న బోన్స్ లాగా ఫామ్ అయిపోతాయి. ఓ. అవి క్యాన్సర్ కారకం ఏమీ చెయ్యవు. కాదు. కానీ అలా కానీ క్యాల్సిఫై అయిపోయిన ఫైబ్రాయిడ్స్ ఇంకా కరగడం అనేది జరగదు. జరగదు. సో కొన్ని ఫైబ్రాయిడ్స్ అనేవి క్యాల్సిఫికేషన్, ఫైబ్రాయిడ్స్లో కూడా చేంజెస్ అవుతాయి, డీజనరేటివ్ చేంజెస్ అంటారు. కొన్ని ఫ్యాట్ లాగా మారుతాయి, కొన్ని కాల్షియం డిపాజిట్ అయ్యి క్యాల్సిఫై అవుతాయి. సో డిపెండింగ్ అపాన్ అవి ఎలా ఉన్నాయన్న బట్టి సైజ్ ఎక్కువ పెరగకుండా ఉంటుంది లేదా కొంచెం 50% వరకు తగ్గచ్చు. ఓకే. కానీ ఫుల్గా కరిగిపోవడం యూజువల్లీ ఛాన్సెస్ తక్కువ. తక్కువ.